నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం నందు గారు, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అంశము చినికి గాలివానిగా మారి, ఆ తర్వాత ఫ్లెక్సీ వివాదం తర్వాత అంబటి రాంబాబు, అదేవిధంగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద దాడి నిరసనగా ఇటు లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా ఇటు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఓవరాల్గా ఈ దాడి, ఈ వ్యవహారము, ఈ లడ్డు అంశాన్ని మీరు ఎట్లా భావిస్తారు? దురదృష్టకరం అండి. చెప్పాలంటే నిన్న మాత్రం జరిగింది. మీరు బడ్జెట్ గురించి తర్వాత తీసుకుంటున్నారు, కానీ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ జరిగిన నమ్మకద్రోహం, నయవంచన, నిరంతర దగా స్టీల్ ప్లాంట్కి 100 కోట్లు బెక్స్ చేయటం, వేసినట్టు చేయటం, అమరావతి కూడా ఎంగిల్ మెతుకులు వదిలించడం, పోలవరం ప్రాజెక్ట్కి ఏదైతే ఉందో పాతది మళ్ళీ రిపీట్ చేశారు తప్పితే పూర్తిగా రిహాబిలేషన్ సెటిల్మెంట్కి లాస్ట్ టైం 12,900 కోట్లు కాకుండా అదనంగా ఈ సంవత్సరం ఎంత ఇస్తారనుకుంటే 9,000-10,000 కోట్లు సున్నా ఇచ్చి లాస్ట్ ఇయర్ నిధుల్ని చూపించినట్టు చూపిస్తున్నట్టే ప్రతి దాంట్లో మోసం జరిగితే దాన్ని డైవర్షన్ స్కీమ్లా తయారైంది. భావితరాలు లేకపోతే అభివృద్ధి కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం, వాళ్ళ పారిశ్రామిక అధిపతులుగా 10 లక్షల మంది తెలుగులో నాడులో ఉన్న యువత అయ్యే దమ్ము ధైర్యంతో అయ్యే అవకాశాన్ని కోల్పోయి వాళ్ళ కులచిచ్చు కోసం, మతచిచ్చు కోసం, వారసత్వ నాయకుల కోసం కొట్టుకు చచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. అది లేదు. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, మన చెప్పింది ఉందనుకోండి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడే అవకాశం. ఇప్పుడు నన్ను కొన్ని ఛానల్స్ మీకు తెలుసు గౌరవించి అప్రకటితంగా బహిష్కరించారు. 7 సంవత్సరాలు నేను రావట్లేదు కదా, వాళ్ళు బహిష్కరించారు. 1-2 నేను బహిష్కరించవచ్చు. నేను చేసే ఉద్యమాలను కూడా వందలాది మంది ఢిల్లీలో ధర్నాలు చేస్తాను, 1% చూపించిన వాళ్ళు కూడా 90% మంది ఛానల్స్ ఉన్నారు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది జర్నలిస్ట్, వాళ్ళకి ఏ ఒత్తిళ్ళు ఉన్నాయో ఐ రెస్పెక్ట్ దెమ్. నేను ఎందుకంటున్నానంటే ఈ విషయం దయచేసి 2 విషయాలు. దాంట్లో కల్తీ జరగలేదని చెప్పటం అంటే అసలు ఏమీ లేదని చెప్పడం ఎంత దుర్మార్గమో. దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినిపోయినాయి. అయోధ్య దేవాలయానికి వెంకటేశ్వర స్వామి పవిత్రంగా ఇక్కడి నుంచి పంపించినట్టు లడ్డూలు పంపిస్తే అని చెప్పి దేశ స్థాయిలో తిరుపతి యొక్క ప్రాశస్త్యాన్ని తగ్గించడానికి అయోధ్య రాముడికి లింక్ పెట్టడానికి చూస్తుంది. అంతే దుర్మార్గం. జంతు కొవ్వు, పంది వారు లేదా ఫిష్ ఆయిల్ అని చెప్పడం కూడా దుర్మార్గం. మొట్టమొదటి క్లారిఫై చేద్దాం. సెప్టెంబర్ 24లో చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ బాబు గారు కానీ మాట్లాడింది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు యొక్క అధికారికంగా 2 టెస్ట్ శాంపుల్ తీసుకొచ్చి అఫీషియల్గా దాంట్లో లాడ్ కానీ కానీ ఉన్నాయని చెప్పి మాట్లాడారు. కళ్యాణ్ బాబు గారు అతికిపోయి మాట్లాడారు. దేశ స్థాయిలో సనాతన బోర్డు పెట్టాలి, తిరుపతి బోర్డు లేపారు. అల్లి ఆదాయంగా తీసుకొచ్చి గుజరాతీ వ్యాపారాలు తీసుకొచ్చి కూర్చోబెట్టాలనుకున్నారేమో. ఏ పాలకులన్నా కానివ్వండి, మా దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి పాలకుడు చిన్న మైనస్ ఉండొచ్చు, తిరుపతి దేవస్థానాన్ని గొప్పగా నిలబడటానికి చూశారు. నో సెకండ్ దాట్. కొంతమంది ఎక్కువగా అభిమానం ఉండొచ్చు, డెఫినెట్గా వాళ్ళకి ఎక్కువ ఉండదు, తప్పలేదు. కానీ వాళ్ళు చెప్తున్నానండి, తర్వాత ఇక్కడ నమ్మకం లేదనుకున్న సుప్రీంకోర్టు సిట్ వేసింది. సిట్లో డైరెక్టర్ అంటే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఆయన ఉండగా సిబిఐ నుంచి 2, స్టేట్ పోలీస్ నుంచి 2, ఎఫ్ఎస్ఎస్ నుంచి ఒకళ్ళు, అంటే 5 మీద సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణ చేస్తారు. 6 జరిగి సిట్ వేశారు. ఆ సిట్ నివేదిక ఇచ్చింది. దాంట్లో మళ్ళా శాంపుల్ వేరే చోటకి పంపిస్తే దాంట్లో జంతు సంబంధ ఇది ప్రస్తుతానికి లేవు. ప్రస్తుతానికి అని ఎందుకంటానంటే ఆ శాంపుల్ వరకు లేవు. వాళ్ళు ఇచ్చింది దాంట్లో పందిది స్పెషల్గా అడిగినట్టున్నారు, మిగతా ఉందా లేదు తెలియదు, అది కూడా ఉదహరించినట్టున్నారు ల్యాడ్ అని. అది లేదని చెప్తూ సుప్రీంకోర్టు కానీ మిగతాది కానీ ఒక సూచన చేసింది. ముందల 36 మంది మీద చర్యలను బలపరుస్తూ ఆ దిక్కుమాలిన ఉత్తర ఆర్య సనాతనవాద బ్యాచ్ అయిన బోలే బాబానో, తొక్కుల తోటకూరో, వీళ్ళు జైళ్ళు, వీళ్ళందరూ చేసిన దుర్మార్గ నీచమైన కార్యక్రమాన్ని ఎండగడుతూ అఫీషియల్గా చెప్తున్నానండి. ఇది 250 కోట్ల రూపాయల కుంభకోణంలో వాళ్ళు అందులో నెయ్యి కల్తీ ఏంటి, అసలు నెయ్యే లేదని చెప్పి తేల్చేసిన సిట్టు. మీరు చెప్పండి, మీరు కూడా చదివారు కదా. అసలు దీంట్లో నెయ్యి కల్తీ అంటారండి. అసలు నెయ్యి ఎక్కడుంది అక్కడ? అది కాదండి నేను అడుగుతున్నాను. మీరు నెయ్యి ఎక్కడుంది? మీరు పాలు పోయమని అడిగితే లిక్కర్ పోసి అనుకోండి, అసలు పాలు కల్తీ అంటారండి. సప్లై చేసిన దిక్కుమాలిన ఇలిసిట్ లిక్కర్ కదా. అలాగే నెయ్యి, నేను చెప్పింది అక్షర సత్యం. నెయ్యి కాదు అసలు, అది కల్తీది ఒక పదార్థం. పామాయిల్, పామ్ కర్నీలు, తర్వాత కెమికల్స్, బీటా క్యారెట్ అన్నీ కలిపిన ఒక పదార్థాన్ని పంపించారు. ఇది జరిగింది.
జంతు లేదు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇది ట్రయల్ కోర్టు కేసు, మిగతా విషయాలు 2 నెలల మిగతా శాంపుల్స్ తేల్చుకోమని చెప్పింది. అంతవరకు కూడా ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించే అభిశంసించినట్టు మాట్లాడాలి. మీరు ఇలా ప్రజల యొక్క సెంటిమెంట్ విషయంలో మీరు మాట్లాడొద్దని హెచ్చరించింది. ఇది వాస్తవం, అంతే కదండి. కానీ అసలు కల్తీయే జరగలేదు అన్న బ్యాచ్, జంతువులతో జరిగిందని చెప్పి పోస్టర్లు పెట్టి ఒక బ్యాచ్, ఏందండి నాకు అర్థం కావట్లేదు. ఇది ఒకప్పుడు ఇచ్చారు, ఇప్పుడు అఫీషియల్ సిబిఐ మీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బ్యాచే కదా. అదానీ గారు ప్రభుత్వం నడిపించే బ్యాచ్లు అర్థంలోనే పనిచేస్తుంది కదా, కేంద్ర ప్రభుత్వం అర్థంలో ఉంటుంది కదా సిబిఐ. ఏం జరిగింది? దాన్ని వీళ్ళు గౌరవించరా? రెచ్చగొట్టి వాడుకోవడానికి ఒకళ్ళు చూస్తారా? అసలు ఏమీ లేనట్టు పరమ పవిత్రంగా ఉందా? 250 కోట్ల ఉత్కృష్టమైన ఏమంటే ఆవు నెయ్యి వచ్చేసిందని వీళ్ళ అసలు డైరీ అంటే ఆవు అసలు డైరీ అక్కర్లేదని చెప్పి చట్టాన్ని సవరించారు ఇంతకుముందు. స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతుంది. ఇది ఇష్యూ. ఇప్పుడు నా విషయం ఏంటంటే, ఈ దిక్కుమాల మీరు అన్నట్టు తొక్కలో రాజకీయ పార్టీలో, తోటకూర రాజకీయ పార్టీలో కొన్ని ఎటుపోయినాయో మాకెందుకండి? తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మా మనోభావాలు దెబ్బతున్నాయి. నేను చెప్తున్నాను, మా మనోభావాలు దెబ్బతున్నాయి. అసలు మా ముఖ్యం కానీ ఈ పార్టీలకు సంగతి ముఖ్యమా? వెంకటేశ్వర స్వామి విషయంలో రాజకీయాలు ఆడి సరే. కమింగ్ బ్యాక్ టు పాయింట్, మీరు అందరూ రాంబాబు గారి ఇష్యూ ఫస్ట్ క్లారిటీ. ఓకేనండి, ఎవరన్నా మేము వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ మాత్రం ఒకటిసారి అభినందిస్తే, చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి తెలియకుండా మాట్లాడినప్పుడు సవరించుకోవాలి వాళ్ళ. కానీ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గించే విధంగా అయోధ్యకి వెళ్ళి టిల్ నౌ బాలాజీ లార్డ్ బాలాజీ విల్ గో బ్యాక్ టు అయోధ్య అన్నారు. ఆయన వాళ్ళ తాతలు ఏమైనా అయోధ్య నుంచి వలస వచ్చారా నాకు తెలియదండి. మరి నెక్స్ట్ ఇవాళ అంబటి రాంబాబు గారు మాట్లాడితే కేసు పెట్టారు, ఫైన్. ఆయన ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయటం అనే ఒక చర్య పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ దుర్మార్గంగా భౌతిక దాడులు చేయటం ఎంతకన్నా దుర్మార్గం కోట్లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్, ఇంతకుముందు ఫెయిల్యూర్ అనేది అందుకనే 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. ఎంత ఫెయిల్యూర్ అంటే గంటల తరబడి అక్కడ కూర్చుంటాం. ఆఖరికి అక్కడ కొంతమంది మహిళలు వచ్చి రాంబాబు గారి తల్లిని కూడా దూషించారు. నేను అడుగుతా ఉన్నాను, అమ్మనమ్మ గారు లక్ష్మమ్మ గారు వాళ్ళ ఫాల్ట్ ఏంటండి? సిగ్గుంది వాళ్ళకి? వాళ్ళేం ఫాల్ట్ చేశారు? అసలు సిగ్గుంది వాళ్ళకి తిట్టి? వాళ్ళకి సభ్య సమాజం ఉండొచ్చు అసలు? ఏంటంటే ఎమోషనల్గా ఒకసారి వచ్చింది తప్పు అయిపోయిందంటే ఎవరు? రాజశేఖర రెడ్డి గారు లాంటి అసెంబ్లీలో, ఇండియన్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నువ్వు అమ్మ కడుపుని ఎలా పుట్టావని అనిపిస్తా అని ఆయన విజ్ఞత, విజ్డమ్, ఆయన వెనకమాల ఏ రోజు తను కాదనుకుంటే వెనక్కి మాట తిప్పే మనిషి కానే కాదు. అన్లెస్ ఆయన కన్విన్స్ చేసుకోలేదు అంత కెపాసిటీ ఉన్న మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన వ్యవహరించుకుని క్షమాపణ చెప్పారు. అది హుందాతనం. దాని గురించి మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు. మన తప్పు ఖచ్చితంగా బయటకు వెంటనే చెప్పారు. ఎవరికి? ఆయన కానీ సవరించుకున్నారు. ఇలా అన్నారని కానీ సవరించుకున్నారు. అలాగే ఇవాళ పరిస్థితి ఉందాగా బయటకు వచ్చి మా వాళ్ళు అంత కరెక్ట్, మా వాళ్ళు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఇవాళ చేయటం, వాళ్ళ మీద దాడులు చేయటం, దాంట్లో ఒక పేపర్లో కూడా ఆయన మీద కూడా చేసుకున్నారంట. సిగ్గుందా అండి? భౌతిక దాడులు చేసుకుని ఏం చేయదలుచుకున్నారు? ఆ తర్వాత ఎవరు వాళ్ళ మీద పడ్డారు? జోగి రమేష్ గారు మొదటిసారి ఇది మాట్లాడారు. రెండోసారి ఆయన మాట్లాడిన తర్వాత ఒక్కరిని దాడి ఇంటి మీద, ఇళ్ళ మీద దాడి చేయటం ఏంటి? పెట్రోల్ పెట్టి వేయటం ఏంటి? నాకు అర్థం కాదు. ఏమన్నా చనిపోతే ఈ పార్టీలో జవాబుదారీ సృష్టిస్తారా? నథింగ్ బట్ నాన్ సెన్స్ అండి. కేసు పెట్టారు. ఎస్, ఆయన మోసం చేశారా, లేకపోతే లిక్కర్ కేసులో ఆయన ఉన్నారా లేదా, జయంతరావు తీసుకొచ్చి పెట్టారా లేదా అనేది మీరు నేను కాదు తెలిసేది న్యాయస్థానం తెలుస్తుంది. ఐమ్ రైట్? మనం కాదు. ఓకే, ఆయన మీద కేసు పెట్టారు. దాన్ని కూడా మనం చెప్పడానికి 83 రోజులు పెట్టి, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆయన కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ, అదానీ పార్టీ ఆదేశాల మేరకు 53 రోజులు పెట్టి ఇచ్చారు అనే ఆరోపణలు వచ్చిన సందర్భంలో జగన్ గారు ఆదేశాలు పాటించి ఉంటారు. ఈయన కూడా 6093 ఎందుకని చెప్పి ఆయన కూడా నెంబర్ వేయించి ఉంటారు, వేరే సంగతి. కానీ వాళ్ళ కేంద్ర ఆదేశాలు లేకుండా జరుగుతుందనుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 83 రోజులు జైల్లో ఆయన పెట్టారు. ఆయన వచ్చారు, ఆయన మాట్లాడుకున్నారు. ఆయన చేసిన తప్పనట్లా. ఆయన చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసినప్పుడు అరగంట చేశారు, గంట చేసి ఏంది నాకు అర్థం కావట్లేదు. నేను మాట్లాడతా, అది కాదండి విధానం. ఆయన ఇంటి మీద దాడి చేసి ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, మహిళలు కూడా ఉండొచ్చు, గబుకొని పారిపోయి ఉండొచ్చు, వెళ్ళిపోయి ఉండొచ్చు. ఏంటండి ఎక్కడ తీసుకొస్తున్నారు అసలు సమస్యని? ఏమనుకుంటున్నారు? ఇప్పుడు పట్టాభి గారి మీద ఇంటి మీద దాడి జరిగినప్పుడు ఎవరు సమ్మతించలేదు? గాంధీ గారి మీద దాడి చేయడం సమ్మతించారా?
ఆయన వెంకన్న గారి మీద దాడి జరిగింది, చూశారు కదా, రాడ్లు పెట్టి ఇక్కడ దాకా చచ్చిపోయేవాడు ఆయన. సమర్థించలేదు. ఇప్పుడు ఆయనకు అపోజిట్గా ఆయన దాడి చేశారని ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎవరు సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. చట్టం పేరు తీసుకుంటే కానీ కక్ష సాధింపు మాత్రం ముందుకెళ్తే మాత్రం ప్రమాదకరం. నేను ఎవరిని ఉదుకోమన్నాను, వాళ్ళ తల్లిని తిడితే ఊరుకోమని లోకేష్ గారిని నేను చెప్పట్లేదు నేను. కానీ ఈ దాడులు ఏంటండి? రేపు పొద్దున మీ వచ్చినప్పుడు ధర్మాన్ని రక్షించండి, ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది, ధర్మిత రక్షిత అని అన్నాం. డెఫినెట్ నిర్ద్వందంగా ఆ రోజు జరిగినప్పుడు సంఘీభావం చేశాం. ఆ రోజు విజయలక్ష్మి గారు నిరాహార దీక్ష చేస్తున్న బిల్లు సంఘీభావం తెలిపొచ్చాను నేను. మీరు అడగండి వారిని. అప్పుడు జగన్ గారు జైల్లో ఉన్నారు. పర్మిషన్ ఇవ్వకుండా వేధిస్తున్నారని తేడా వచ్చినప్పుడు సంఘీభావం తెలిసి వచ్చాం. రైట్, ప్రజాస్వామ్యాన్ని నిలబడాలి. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఇవాళ ఏదైతే దయచేసి ఈ బూతులు మాట్లాడే బ్యాచ్ని ఇప్పుడు మీరు కింద బూతులు రాస్తూ ఉంటారు, మొదలు వీళ్ళ మీద కేసులు పెట్టాలి. అంటే నాయకులకు ఒకటి ఉంటుందా? నాకు అర్థం కాదండి. వీళ్ళు తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం, వాళ్ళ మతం నేర్పిన సంస్కారం, కుటుంబం నేర్పిన సంస్కారం ఆ వ్యాఖ్యలు కనపడతా ఉంటుంది. మంచో చెడు గట్టిగా వ్యాఖ్యలు చేయడం, విమర్శించడం తప్పులేదు. బూతులు రాయటం ఏంటండి? నాకు అర్థం కాదు. వీళ్ళకి పెన్ను పేపర్ ఉందని బూతులు వేస్తే డైరెక్ట్గా ఏ బూతు రాసినా తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకే చెందుతుంది, సంపూర్తిగా వాళ్ళ కుటుంబానికే చెందుతుంది. ఖచ్చితంగా లేదంటే కేసు పెట్టమండి. 1000 మందిని రాంబాబు గారిని వేశారు, లేదా ఇంకొకరిని వేశారు సోషల్ మీడియా, వీళ్ళందరినీ వేయరేంటి? 1000 మందిని వేయండి, లైన్ సెట్ అయిపోద్ది. కాదు, నాకు అర్థం కాదండి. స్వతంత్ర వ్యక్తిత్వాన్ని చంపేస్తాను. ఇప్పుడు మీరు అటుగాని ఇటుగానే ఉండాలంటే ఎలా కుదురుతుందండి? చెప్పండి నాకు. మీరు ఆ ఘటనన్నా ఈ ఘటన ఉండాలి, ఏమైనా తిట్టాలి, కుటుంబాన్ని తిట్టాలి. నేను మీడియాని కూడా అడుగుతున్నాను, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ద హానరబుల్ గ్రేట్ మీడియాని. ఒక నాయకుడు ఉంటాడు, ఒకళ్ళు చేరి ఈ అవతల నాయకుడిని, ఈ నాయకుడు కదలండి, ఈయన చిన్నాడు, ఈయన లేసి అవతలని తిడతా ఉంటాడు ఆయన కుటుంబాన్ని. ఈయన పెద్దలు చేస్తారు ఇక్కడ మీడియాలో. ఈయన ఇటు మార్చి ఇటు వస్తాడు, ఇటు మార్చి ఈ నాయకుడిని వీళ్ళ కుటుంబాన్ని తిడతాడు. వాళ్ళు వెంటనే మొత్తం అన్నిటి దగ్గర ఆయనే కనపడుతూ ఉంటాడు, లీడర్షిప్ పెరుగుద్ది. మళ్ళీ ఇటు వస్తాడు, ఈయన కూడా పిలుస్తారు మీడియా, ఇక్కడ లీడర్షిప్ పెరుగుద్ది. వీళ్ళు గత 30 సంవత్సరాల నుంచి ఏం చేశారా అంటే వాళ్ళని తిడతాంలో ఎక్కువ మంది, అందరిని అంటలేదు. వీళ్ళు పదవులు వచ్చేస్తాయి, ముఖ్యమంత్రులు అందరూ పక్కన కూర్చోబెట్టుకుంటారు, ఉన్నత పదవులు ఇస్తారు. ఇదే అండి వాళ్ళు మాట్లాడతారా? నేను అందుకని ఒకటే చెప్తున్నాను, ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది డైవర్షన్ పాలిటిక్స్లో పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నమ్మక ద్రోహం నయవంచిన ఆంధ్రప్రదేశ్ యువతకి చేస్తుందని మీ యువతని కులం పేరు మతం పేరు మీద ఇలా రాజకీయ నాయకులు రెచ్చగొడుతూ మిమ్మల్ని డైవర్షన్ చేశారు. బడ్జెట్ ఫిబ్రవరి 1వ తారీఖున వచ్చిన బడ్జెట్లో దుర్మార్గం జరిగి భావితరాలు నష్టపోయాయా? మీ భావితరాలు నష్టపోయాయి. మీ కుర్రాళ్ళు అందరూ మనం మాట్లాడిన బడ్జెట్ గురించి ఏం జరిగింది కూడా ఇంత జరిగిపోయింది. నేను చెప్తుంటే మొత్తం డైవర్షన్ పెట్టి ఈ బూతులతో చర్చ ఎవరా దువ్వాడ శ్రీనివాస్ గారి జీవితంలో 2వ కోణంలో కొత్త కోణం, ఇటేమో ఇంకొక ధర్మేష్ గారు కొత్త. ఎవడికి కావాలండి ఒకసారి?